నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం. వృద్ధుల హక్కుల రక్షణ మనందరి బాధ్యత. నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో కలెక్టర్ తనిఖీ ఎఫెక్ట్. డిపో మేనేజర్ మాధవిలత సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు. తెలుగు బాప్టిస్టు రక్షణాలయంలో ఘనంగా ముగిసిన విరామ బైబిల్ పాఠశాల. పాణ్యం మండలం గోనవరంలో రైతుల సమస్యలపై గలమెత్తిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నిన్న ఆదివారం నాడు ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాలతో నేడు నంద్యాల డిపో మేనేజర్ మాధవిలత బస్టాండ్ ఆవరణలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు ప్రారంభించారు. ఆదివారం తనిఖీల్లో బస్టాండ్ పారిశుద్ధ్యం మరియు ఇతర సౌకర్యాలపై కలెక్టర్ రాజకుమారి అసహనం వ్యక్తం చేయడంతో డిపో మేనేజర్ మాధవిలత ఈ రోజు ఉదయాన్నే సిబ్బందితో కలిసి బస్టాండ్ అంతా కలియదిరిగారు. ముఖ్యంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టాయిలెట్లను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని వాణిజ్య దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ మరియు ఇతర వస్తువులను ఎంఆర్పి ధరలకే విక్రయిస్తున్నారా లేదా అని షాపు యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్ను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా డిపో మేనేజర్ మీడియాకు తెలిపారు. నమస్కారం అండి, నేను డిపో మేనేజర్ నంద్యాల నుంచి డిపో మేనేజర్ మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున అంటే ఆదివారం రోజు మన గవర్నీయులైన కలెక్టర్ మేడం గారు ఆకస్మికంగా నంద్యాల డిపోను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీ భాగంలో మేడం గారు కొన్ని విభాగాలు అంటే టాయిలెట్స్ కానీ ఫ్యాన్లు కానీ సరిగా పనిచేయటం లేదు, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. మేము దాని మీద దృష్టి పెట్టుకొని ఫ్యాన్లు రిపేర్ చేయించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుద్ధాన్ని మెరుగుపరచడంతో పాటు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా నంద్యాలలో కీలక అడుగు పడింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరం నేడు కీలక శిక్షణకు వేదికైంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా పరిషత్ సిఇఓ రమణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పంచాయతీరాజ్ విభాగం మరియు ఏపీఎస్ఐ ఆర్డీపీఆర్ సహకారంతో జరిగిన ఈ సెషన్లో నంద్యాల జిల్లాలోని ఎంపీడీఓలకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా ఎలా సేకరించాలి, సేకరించిన వ్యర్థాలను పునర్వినియోగంలోకి ఎలా తీసుకురావాలి, స్థానిక ప్రజా ప్రతినిధులను మాస్టర్ ట్రైనర్స్గా తీర్చిదిద్ది వారి ద్వారా గ్రామాల్లో ప్రజలను ఎలా చైతన్యపరచాలి అనే అంశాలపై లోతైన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఇఓ రమణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. శిక్షణ పొందిన అధికారులు గ్రామాన ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధులు, మండల అధికారులు మరియు పంచాయతీరాజ్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్లాస్టిక్ అంటే ఏమిటి, పాలిమర్స్ పదార్థంతో తయారైన తక్కువ బరువు ఎక్కువ కాలం కొల్లని పదార్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్
కవర్లు, బాటిల్స్, ప్లేట్లు, ప్యాకేజింగ్. ఈ ప్లాస్టిక్ ఉపయోగించే దాని వలన 100 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు కూడా ఇవి కుల్లవు. దీని వలన నేల, నీరు, గాలి కాలుష్యం, పశువులు, చేపలు మింగడం వలన మరణాలు. ఈ ప్లాస్టిక్ వ్యర్థ ప్రభావాల మీద ఈ పర్యావరణం మీద నేల సారాన్ని తగ్గిస్తుంది, డ్రైనేజీలు మూసుకుపోతాయి, వరదలు పెరుగుతాయి, ఆరోగ్యంపై విష పదార్థాలు విడుదల, ఆహార సంస్థలలోకి మైక్రో ప్లాస్టిక్. సామాజికంగా గ్రామ పరిశుభ్రత తగ్గిపోతుంది, జీవన ప్రమాణాలు కూడా పడిపోతాయి. ప్లాస్టిక్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి ఉపయోగించి పారేసినవి, తర్వాత ఉదాహరణ కప్పులు, స్ట్రాలు, కవర్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి ఉపయోగించి పడేసేస్తాం. రెండేవి కొన్ని రీసైక్లింగ్ ప్లాస్టిక్ అంటే అవి మళ్ళా ఉపయోగించగలిగేటి, అంటే బాటిల్స్, కంటైనర్స్ ఇవన్నీ కూడా మళ్ళా రెండోసారి కూడా ఉపయోగిస్తారు. తర్వాత మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్ అంటే చిప్స్ ప్యాకెట్లు వంటివి రీసైకిల్ చేయడం కష్టమైనవి ఇవన్నీ కూడా. తర్వాత మనము ఈ నియమాలు వచ్చేసేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అంటే బిలో 50 మైక్రాన్స్ కన్నా తక్కువ కవర్లు నిషేధించాలి. అంటే మనము ఎక్కువ ఈ హోటల్స్లోకి వెళ్ళి సాంబారు, రసం ఇవన్నీ కూడా ప్యాకేజ్ చేయించుకుంటుంటాం. ఇవి చేయించుకున్న తర్వాత ఆ వేడికి రసము కానీ, సాంబారు కానీ, తర్వాత ఇవన్నీ కూడా పార్సెల్స్ కట్టినప్పుడు 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటే అవి మెల్ట్ అవుతాయి. ఆ ప్లాస్టిక్ పదార్థము కరిగి అది మనుషులు ఉపయోగించే దాని వలన ఎక్కువ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనము ప్లాస్టిక్ను వాడకుండా ఉండడము చాలా మేలు. దానివలన చాలా ఫ్యూచర్లో చాలా అనారోగ్యాలు, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తయారీదారులు కూడా బాధ్యత తీసుకోవడం, తర్వాత గ్రామ పంచాయతీలో కూడా బాధ్యత, సేకరణ వేరు చేసి ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వేరు చేసేసేసి తర్వాత మళ్ళా మనము రీసైక్లింగ్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. దీని మీద మనమందరం కూడా అవగాహన కలిగించుకొని ఎస్హెచ్జిస్ ద్వారా సేకరణ చేసి ప్లాస్టిక్ బ్యాన్ అమలు, వార్డు స్థాయిలో మానిటరింగ్, తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం కూడా మనకు ఎక్కువ అవసరం. కాబట్టి ప్రజల భాగస్వామ్యం లేనిది మన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుకోలేము. పర్యావరణానికి అనుకూల ప్రయత్నాలు కూడా మనం చేయాలంటే ఈ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి తర్వాత జూట్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ ఉపయోగిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం, పర్యావరణం ఆరోగ్యంగా ఉంటుంది. పర్యావరణం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము దేశమంతా కూడా ఆరోగ్యంగా ఉండేదానికి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాని మీద ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమము మన డిప్యూటీ ఎంపీడీ వాళ్ళకు, ఎంపీడీ వాళ్ళకు, డిడి వాళ్ళకు ఇక్కడ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్డులోని తెలుగు బాప్టిస్టు రక్షణాలయంలో గత 6 రోజులుగా జరుగుతున్న విరామ బైబిల్ పాఠశాల తరగతులు మంగళవారంతో అత్యంత ఉత్సాహంగా ముగిశాయి. చర్చి డైరెక్టర్ రెవరెండ్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 29 నుండి మే 5వ తేదీ వరకు ఈ తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది ఐ లవ్ ఇండియా అనే ప్రధాన అంశంపై చిన్నారులకు, యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 6 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్లు విద్యార్థులకు బైబిల్ కథలు, నీతి సూత్రాలు, దేశభక్తిని పెంపొందించే సందేశాలు, ఖండత వాక్యాలు మరియు స్కిట్స్ లో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమం చివరి రోజైన నేడు విద్యార్థులందరూ తలలపై కిరీటాలు ధరించి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవ విలువలతో పాటు దేశభక్తిని చాటుతూ విద్యార్థులు చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ ముగింపు కార్యక్రమంలో పాస్టర్ అమ్మ సలోమితో పాటు శిక్షణ అందించిన సండే స్కూల్ టీచర్లు స్వరూపారాణి, మేరీ సుజాత, శోభారాణి, పెద్ద మేరీ, ఎలిషమ్మ, అన్నమ్మ, మేరమ్మ, మార్తమ్మ, రానమ్మ, మరియమ్మ, రాణి, శ్యామలమ్మ, సుగుణమ్మ, ఎస్తేరు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బాలబాలికలు, సంఘ పెద్దలు మరియు క్రైస్తవ సోదరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రెవరెండ్ కోడూరు జోసెఫ్ ఇక్కడ దేవుని యొక్క సేవా పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. ఈ చిన్న బిడ్డలతో ఇలాగా
6 రోజులు గడపడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ పిల్లల హాలిడేస్లో మేమందరం కూడా చర్చి తరపున ఒక చిల్డ్రన్ అండ్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద పిల్లలందరినీ గ్యాదర్ చేయటం జరిగింది. వీరందరూ కూడా 6 రోజులు చాలా విషయాలు నేర్చుకున్నారు. అంటే దేశం కోసం ఎలా బతకాలి, మంచి మంచి విషయాలు వీళ్ళంతా నేర్చుకున్నారు. వాళ్ళకి మోరల్ వాల్యూస్, మోరల్ స్టోరీస్ చాలా పరిశుద్ధంగా ఈ ఈ లోకంలో ఎలాగ బ్రతకాలి, దేశం కొరకు ఎలాగ ఉపయోగపడాలన్న విషయాలు చాలా టీచర్స్ వీళ్ళకి టీచ్ చేశారు 6 days. మేమందరం కూడా పెద్దలంగా ఒక సేవకుడిగా మేమందరం కూడా ఈ ప్రణాళిక కలిగి దీన్ని ఏర్పాటు చేశాం. మొన్న 29వ తారీఖున ఏప్రిల్ నుంచి ఈరోజు మే నెల 5th వరకు చక్కగా ఈ కార్యక్రమాలు కండక్ట్ చేయడానికి టీచర్స్ సహకరించారు. పిల్లలందరూ కూడా చాలా మంది పిల్లలు సెలవుల్లో ఇంటి దగ్గర ఉండకుండా టైంను వేస్ట్ చేయకుండా వాళ్ళు చాలా విషయాలు దేశానికి ఉపయోగపడే విషయాలు చాలా విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. అలాగే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, ఏముందంటే ప్రతి పిల్లవాడు ఎలా ఉండాలంటే జ్ఞానమందును వయస్సునందును మనుషుల దయలోను పెద్దల దయలోను దేవుని దయలోను ఎదగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వీళ్ళు జ్ఞానం అంటే మెచ్యూరిటీ రావాలి, తర్వాత బలంగా ఉండాలి, తర్వాత మనుషులు కూడా వీళ్ళు మంచి వాళ్ళు అనిపించుకునే విధంగా వీళ్ళు ఎదగాలి. అలాగే దేవుని యొక్క దయ కూడా ఉండాలి. ఆయన సెలవు లేకుండా, సృష్టికర్త యొక్క సెలవు లేకుండా ఎవరు కూడా ఈ లోకంలో జీవించలేరు. ఒక్కరోజు కూడా ఆయన కృప ఉండాలి, ఈ దేశం మీద పిల్లల మీద ఉండాలి అన్న విషయాలు, మా మీద ఉండాలి అన్న విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. 29వ తారీఖు ఏప్రిల్ నుంచి 5వ తారీఖు మే నెల 5 వరకు పిల్లలకి 6 రోజులు విబిఎస్ కార్యక్రమాలు చక్కగా నిర్వహించాము. బిడ్డలు చాలా చక్కగా నేర్చుకున్నారు అన్ని విషయాలు కూడా. బైబిల్ వాక్యంలో ఏమని ఉంటదంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లాగే పిల్లలకి ఈ యొక్క సెలవుల్లో ఈ 6 రోజులు పిల్లలకి కథలు, కంటత వాక్యాలు, పప్పెట్ షోలు, మోరల్ స్టోరీస్, ఇంకా మిషనరీ స్టోరీస్ అన్ని కూడా చిన్న బిడ్డలైనటువంటి వారు నేర్చుకున్నారు. చాలా సంతోషంగా ఈ 6 రోజులు టీచర్స్ అందరూ కూడా సహకరించి మంచిగా ఈ కార్యక్రమం జరగడానికి సహాయం చేశారు. మీరు కూడా మా దగ్గరకు వచ్చినందుకు మీకు కూడా వందనాలు. హ్యాపీస్ రక్షణాలయం పద్మశాల 2026 సిబిఎస్ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. 6 రోజులు విబిఎస్ ని మేమందరము కూడా బర్మశాలలో చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విబిఎస్ కార్యక్రమంలో మేము బిడ్డలకు దేవుని యందు భయమును, దేవుని యందు భక్తిని ఏ విధంగా ఉండాలో నేర్పించాము. విబిఎస్ వాక్యము బాగా జరిగింది. పిల్లలు కూడా బాగా చెప్పిండ్రు. బాగా 6 రోజులు క్రమంగా జరిగింది. ఏ ఆటంకం లేకుండా బాగా చెప్పిండ్రు పిల్లలందరూ. నంద్యాల పట్టణంలోని నిశాంత్ భవన్ లో సీనియర్ సిటిజన్ల హక్కుల రక్షణపై స్టాంపు రైటర్లతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ హాజరయ్యారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవడం పిల్లల కనీస బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. వృద్ధులు తమ ఆస్తిని పిల్లల పేరిట గిఫ్ట్ డీడ్ లేదా సెటిల్మెంట్ డీడ్ రూపంలో రాసిచ్చేటప్పుడు తమ బాగోగులు చూసుకోవాలని అనే నిబంధనను పత్రంలో స్పష్టంగా చేర్చాలని ఆర్డీఓ విశ్వనాథ్ సూచించారు. ఆస్తి తీసుకున్న తర్వాత పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం వృద్ధులకు ఉంటుందని ఆర్డీఓ స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు రాసే సమయంలో స్టాంపు రైటర్లు కేవలం ఫీజులకే పరిమితం కాకుండా వృద్ధుల ప్రయోజనాల దృష్ట్యా వారికి చట్టపరమైన అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మండల తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు, స్టాంపు రైటర్లు మరియు సీనియర్ సిటిజన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ 2007 సంబంధించి అవేర్నెస్ క్యాంపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే డాక్యుమెంట్ రైటర్లతో కలిపి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే 60 years దాటిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ పిల్లలు సరిగా చూసుకోవడం లేదు అని కంప్లైంట్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్కి సంబంధించి పిల్లల నుంచి ఎలా పొందాలి, తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఆస్తి దానపత్రాలు రాసేటప్పుడు
ఈ యొక్క సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్ 23 ప్రకారం మా పోషణను మీరు చూసుకున్నట్లయితే మేము ఈ యొక్క దానపత్రాన్ని రద్దు చేసుకుంటాము అనే కండిషన్ని ప్రతి ఒక్కరూ కూడా డాక్యుమెంట్ రైటర్లో రాసుకోగలిగితే భవిష్యత్తులో పిల్లలు ఎవరైనా సరిగా తల్లిదండ్రులకు బాగోగులు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్ రద్దుపరిచి ఆ ఆస్తి తిరిగి తల్లిదండ్రులకు అందించడానికి కండిషన్ ఉపయోగపడుతుందని చెప్పి అవేర్నెస్ క్యాంపు చేశాము. అలాగే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నంద్యాల పట్టణంలో ఒక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కమిటీ లాగా ఏర్పడి ఎవరైనా సరే ఈ సీనియర్ పిల్లల నుంచి నిరాధారణకు గురైనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగోగులు చూసుకోవడానికి ట్రిబ్యునల్ ఆశ్రయించడానికి తగిన న్యాయ సహాయం కావచ్చు లేదా మాట సహాయం కావచ్చు ఇదన్నీ చేయడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకొచ్చారు. ఇది నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించిన విషయం. భవిష్యత్తులో భారతదేశంలో పెరుగుతున్నటువంటి వయోవృద్ధుల జనాభా ఆధారంగా ఇలాంటి అవేర్నెస్ కల్పించడం ద్వారా భవిష్యత్తులో పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదు అనేటువంటి అపవాదు రాకూడదు. ప్లస్ ప్రతి ఒక్కరి పిల్లల యొక్క బాధ్యత నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి పెంచి వాళ్ళకు మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసిన తర్వాత కూడా చాలామంది తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఆస్తులకు సంబంధించి విషయం రాసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఒక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆర్డీఓ నంద్యాలగా నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులని కోరుకుంటున్నాను. దయచేసి మీ ఆస్తులు రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ యొక్క కండిషన్ మా యొక్క పోషణ తర్వాత పోషణ చేయకపోతే మా బాగోగులు సరిగా చూసుకోకపోతే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారంగా ఈ డాక్యుమెంట్ను రద్దు కోరువారము అనే పాయింట్ మీరు రాసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ట్రిబ్యునల్ మీకు సాయం చేస్తుంది. అలాగే ఆ యొక్క దానపత్రం కూడా రద్దుపరిచి మీకు తిరిగి ఆస్తిని మీకు వెనక్కి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో దయాకరుణ మంచి ఆదరణతో తల్లిదండ్రులను చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. నిజంగా ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పవారు ఉన్నారంటే మొదట తల్లిదండ్రులనే ప్రతి ఒక్కరూ కూడా గౌరవించుకోవాలి. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు భరోసా కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గోనవరం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న రైతు భరోసా యాత్రలో భాగంగా గోనవరంలో రైతుల సమస్యలను కాటసాని రాంభూపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు సకాలంలో అందించేవారమని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో పరిస్థితి దారుణంగా తయారైందని, ఎరువులు మరియు యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో ఇసుక దందా, బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరిగాయని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు సద్దల సూర్యనారాయణ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, ఆలమూరు జయచంద్రారెడ్డి, కొనిదేడు మధురెడ్డితో పాటు పాణ్యం మండల మాజీ సర్పంచ్లు, భారీ సంఖ్యలో రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం ఈ రాష్ట్రం నుండి రైతుల పరిస్థితిని పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతుల వాళ్ళ దీనావస్థను ఒక్కసారి చూడాలనే ఉద్దేశంతోనే ఈ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన రైతుల సమస్యలు, రైతుల యొక్క వాళ్ళు పండించిన పంటకు ఏ విధంగా గిట్టుబాటు ధర వస్తుంది, అనుకునే రేటు వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి ఈరోజు గోనవరం విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ రైతులు పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడాలని కూడా అర్థం కాని పరిస్థితులు.
వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది. ఆ రోజు జగనన్న గవర్నమెంట్లో 1800 ఎండకారు కూడా మేము 1800 తక్కువ కాకుండా అమ్మినాము. ఆ రోజు డైరెక్ట్గా ఒకవేళ రేట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మావన్నీ కూడా ప్రతి ఒక్క పంట కూడా రేటు లేని పంటలు ప్రతి ఒక్కటి కూడా కొని మాకు నెల లోపలనే మాకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసాం. ఏ విషయంలో మందులు కూడా డైరెక్ట్గా మాకు ఆర్బీకేలో ఇచ్చిన పరిస్థితి చూసాం. కానీ ఈ రోజు పరిస్థితి చూసి యూరియా కావాలంటే మాత్రం తెలుగుదేశం నాయకుల కనుసైగల్లో వాళ్ళ మందు ఎవరికైతే వాళ్ళకి ఎవరికైతే యూరియా ఎక్కువ కావాలో వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిన రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుందని రైతులు చెప్పడం. మా గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడు ఏ రైతు కూడా మా దగ్గరకు వచ్చి మందు కావాలంటే మాత్రం 2 రోజుల ముందు ఆర్బీకేలు డబ్బులు కట్టి మందు ఇచ్చిన ఘనత మాది. ఈరోజు రైతులు ఒక్కసారి ఆలోచన చేస్తే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, కానీ ప్రభుత్వం సప్లై చేసే ఎరువులకు మాత్రం మనం రేటు పెంచడం జరిగింది. ఇప్పుడు దగ్గర ఒక్కొక్క మూటకు 400 రూపాయలు DAP కానీ 20 కానీ దానికి అన్ని దానిలో కూడా రేటు పెంచడం జరిగింది. అంటే ఒక విధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితులు మనం ఉన్నాం. మందులకు రేట్లు పెంచితే రైతుల పరిస్థితి ఏంటని కూడా ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం. కేవలం ఏదో మీడియాలో మా చేతిలో ఉందిలే, మేమేమనుకుంటే సై అంటే సై లేక తందన అంటే తందనాన్ని రాసే మాకు పత్రికలు టీవీలు ఉన్నాయి. మేము ఏం చెప్పినా కూడా ప్రచారం చేసుకునే పరిస్థితి మాకుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా ఉంటే మాత్రం ఎవ్వరు కూడా ఏం చేయలేని పరిస్థితి. రైతులను అదే వచ్చి నాకు అడగడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు మీకు గిట్టుబాటు ధర కల్పించినామని మొత్తం వాట్సాప్లో ఫేస్బుక్లో చెప్తున్నారు. మీకంటే ఏముంది సార్ మా పరిస్థితి? ఆనాడు జగనన్న గవర్నమెంట్లో ఉండే పరిస్థితి ఈరోజు ఇంకా ఆ పరిస్థితి. చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేశాక 40 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరి మాకు రైతులకు మంచి చేసిన ప్రభుత్వాన్ని ఒక జగన్మోహన్ రెడ్డిని చూసినాం తప్ప మేము ఎవరిని చూడలేదు. ఈ రైతు ప్రసాదే మాకు చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళంతా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే రైతుల దగ్గర ఎక్కడ కొంటున్నారు? మీరేమో ప్రతిపక్షంలో ఉంటే మాత్రం రైతులు కొంటనే కూడా మీరు పోయి పెసరా విలేజ్ కాడికి వచ్చి మాట్లాడడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఆ రోజు అందరు రావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ విచారణ జరిగింది. రాంభూపాల్ అనే వ్యక్తి పొరపాటున కూడా రైతుల విషయంలో మాత్రం ఆ పార్టీని చూసే వ్యక్తి కానే కాదు. నేను ఎప్పుడైతే 99 ఎలక్షన్లో ఓడిపోయినానో తర్వాత మళ్ళా 2004 గెలిచిన నుంచి రైతు ఏ పార్టీ అనేది చూడకుండా రైతులకు సంబంధించిన ఏదైనా భూముల ల్యాండ్ అక్విజిషన్లు కానీ లేకుంటే రైతులకు నష్టపరిహారాలను కానీ రైతులకు సంబంధించిన విషయాలు ఏ దాంట్లో కూడా పార్టీలు కానీ ఇంకొకటి కానీ చూసే పరిస్థితి లేకుండా రైతుల కళ్ళకి న్యాయం చేయడం నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఈ రోజు వరకు కూడా ఏ రైతు అనే వారికి కూడా అన్యాయం జరగకుండా చూడాలనేది నా ఉద్దేశం. ఈరోజు తెలుగుదేశం నాయకులు చాలా నీతివంతమైన వాక్యాలు చెప్పడం జరుగుతుంది. మీరు ఒక్కసారి కానీ మీరేదో టీవీల ముందర మీ ఛానల్ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసే ఛానల్ ఆ ఛానల్లో కాకుండా డైరెక్ట్గా ప్రజలకి మొత్తం అన్ని ఛానల్ దగ్గర మీరు వచ్చి అన్ని ఛానల్ తీసుకొని ప్రజలలోకి వచ్చి రైతులకు మేము మా ప్రభుత్వం ఇది చేస్తానని చెప్పే ధైర్యం మీకుంటే రండి. రైతుల దగ్గర మేము కూడా వస్తాం. మీరు మా ముందర మాట్లాడండి. మా గవర్నమెంట్ మేము రైతులకి ఏం చేసాం, మీ గవర్నమెంట్ రైతులు ఏ విధంగా నష్టపోతారో మీకు ఖచ్చితంగా తెలుస్తాం. మీరు ఏ దానికి రేటు ఇచ్చినారో ఒక్కసారి ఆలోచించండి. మొక్కజొన్నకు పక్క రాష్ట్రమైన తెలంగాణలో 2400 2700 కొంటారు. కనీసం ఇప్పుడు 1500 కూడా తీసుకోలేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది. మీరు మళ్ళీ ఏదో జొన్నలు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వరకు ఎన్ని జొన్నలు కొన్నారో చెప్పండి. కేవలం పేపర్కు పరిమితం తప్ప, అది కూడా మీరేదో కొన్ని ఊళ్ళో ఏదో సంచులు వంచడం తప్ప ఎక్కడ ఏ రైతు దగ్గర జొన్నలు కొన్నారో ఒక్కసారి చెప్పామని చెప్పండి. ఆ రైతులకు అందరికి ఏంటి పరిస్థితి ఒకసారి. మిర్చి పరిస్థితి రైతులను ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్కు ఉల్లిగడ్డలు రైతులు మొత్తం అమ్ముకోలేక రోడ్ల మీద పోసుకున్న పరిస్థితి, టమోటాల పరిస్థితి కూడా రోడ్ల మీద పోసుకున్న పరిస్థితి. ఇంకా ఏ దానికి మనం రేటు ఇవ్వగలుగుతాము? మీ గవర్నమెంట్ మాత్రం సూపర్గా సక్సెస్ అయినట్టు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు డీజిల్ ఇవ్వలేరు, పెట్రోల్ ఇవ్వలేరు, గ్యాస్ ఇవ్వలేరు, రైతులకు మందులు ఇవ్వలేరు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేరు. కానీ
మేము మందు తాగే వాళ్ళం మాత్రం మీకు ఫోన్ కొట్టే మాత్రం ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టి ఉచిత డెలివరీ మీకు, అంటే మందుకు డబ్బులు కొట్టి మీకు ఇచ్చేస్తే మాత్రం ఉచిత డెలివరీ చేయడానికి మాత్రం మీరు మందు సప్లై చేయడంలో మంచి ప్రగతి సాధించడానికి అవుతుంది. తెలుగుదేశం నాయకులకు అది మాత్రం బాగా క్రెడిట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. బెల్ట్ షాపులు మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉండే ప్రసక్తే లేదు. ఈ రోజు ప్రతి ఒక్క ఊరికి కూడా 4 బెల్ట్ షాపులు, మీకు అర్ధరాత్రి కావాలన్నా ఫోన్ కొట్టే కూడా మందు సప్లై చేసే పరిస్థితి. ఇంకా ఇసుక చూస్తామా, చంద్రబాబు నాయుడు పాపం పబ్లిసిటీ మొత్తం అంతా వాళ్ళ ఛానల్ వాళ్ళు కూడా మేమంతా కూడా ఈ రాష్ట్రం నుండి ప్రజలకు అందరికీ ఉచితంగా ఇస్తామని చెప్పాను. రండి మీ మీడియా మిత్రులారా, మీరు ఎవరైతే తెలుగుదేశాన్ని బాగా ఒత్తాసపడి ఆ మీడియా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నంద్యాల, కర్నూలు మీరు ఏరియాలో ఎక్కడ ఉచిత ఇసుక దొరుకుతుంది? ఎవడైనా పొరపాటు ట్రాక్టర్ తీసుకొచ్చుకుంటే మీ తెలుగుదేశం నాయకులు కాకపోతే ఇమ్మీడియట్ గా పోలీసులు వాళ్ళను మొత్తం సీజ్ చేపించి మైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మళ్ళీ కోట్లకు తిప్పే పరిస్థితి. కానీ మళ్ళీ మీ తెలుగుదేశం వాళ్ళైతే ఎమ్మడే పట్టుకుంటానే విడిచిపెట్టే పరిస్థితి. అంటే మీరు సాధించిన ప్రగతి మీరు ఒక్కసారి మేమేదో మాట్లాడుతున్నామని కానీ నిజాలు తెలుసుకోవడానికి మీకు ధైర్యం ఉంటే రైతుల ముందుకు వచ్చి, ఈ రైతులు పాపం ఒడ్లు 6 వచ్చిన రైతులు ఉన్నారు, వాళ్ళ బాధను ఒక్కసారి చూడండి. మీకు చేతనైతే ప్రభుత్వాన్ని నుంచి ఒప్పించి పండించిన ప్రతి ఒక్క పంట రైతులు కొనే విధంగా చేయండి. అది చేయడం చేత కాదు కానీ మాటలు చెప్పడం కానీ మీరు మందు ఏ విధంగా ఉచిత డెలివరీ చేయగలుగుతారో ప్రజలు కూడా రైతులు పండించిన పంటను కూడా ఒక ఫోన్ కొట్టే కొనే విధంగా దాన్ని కూడా అట్లా ఈ మందు సప్లై చేసి ఏ విధంగా ఊళ్ళో 4 బెల్ట్ షాపులు పెట్టి మందు సప్లై చేస్తున్నారు. ఇది కూడా ఈ రైతులకు సంబంధించిన ఈ పండించిన పంటలు అన్ని కూడా మీరు ఊళ్ళో మీరు ఇట్లా కేంద్రాలు పెట్టి కొనిస్తే మాత్రం మీ బెల్ట్ షాపులు 4 బెల్ట్ షాపులు పెట్టారు, ఇది కూడా కేంద్రాలు పెట్టిస్తే బాగా కొనేటట్టు అవకాశం ఉంటుంది. రైతులు కూడా బాగుపడతారు, మిమ్మల్ని కూడా మీరు ఆ పని చేయమని మాత్రం కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మాడి పళ్ళ రైతులు చూస్తే వాళ్ళమైన ఘోరమైన పరిస్థితి, రేట్ లేక వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితులు వాళ్ళు కూడా అంటే ఇంకా మొత్తం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతులకు చేయడం మనం ఖచ్చితంగా ఏలేపు చూపాల్సిన అవసరం ఉంది. రైతులందరినీ నేను ఒకటే ఈ సభాముఖంగా మీకు నిజాయితీగా పనిచేసేటప్పుడు మాట చెప్పిన పనిచేసే నాయకులు ఎన్ని అబద్ధాలు చెప్పి మోసం మాటలు చెప్పి చేతగాని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు ఏదో ఎలక్షన్ల ముందర చెప్పే వాగ్దానాలు అన్ని మాత్రం మోసపోవద్దని మాత్రం రైతు సోదరులకు మీరు ఒక్కసారి ఆలోచించి ఏం చెప్తారు. రైతులకు సంబంధించిన మీరు రైతులారా మీరు అందరూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీరు ఏ విధంగా ఉంటారు, ఈ గవర్నమెంట్ మీ పరిస్థితి ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన రైతులకు గిట్టుబాటు ధర లేదనే ఉద్దేశంగా మేము ఈ గాడి ఒడ్ల దగ్గరనే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల పరిస్థితి చాలా బాగలేదు. ఎట్లా అంటే రైతులు మన ఒడ్ల మూటకు కనీసం యూరియా మూటకు ఒడ్ల మూటకు సంబంధం లేకున్నట్టు పెట్టడం జరిగింది. కనీసము మినిమం గిట్టుబాటు ధర లేక 1150 రూపాయలు అంట మూట. ఈరోజు అడుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. 1150 రూపాయలు పోతే 1800 ఉంది, 20 మంది మూట. డిఏపి చూస్తే ఇంకా 1700 ఉంది. కనీసం మూటలకు ఒడ్ల మూటకు యూరియా మూటకు సంబంధం లేదు, డిఏపికి సంబంధం లేదు, ఏ సంబంధం లేకుండా రైతుల పరిస్థితి ఇటుంటే మన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను నిలదీయడం జరుగుతుంది. ఈ రోజు ఉండే పరిస్థితి మేమంటున్నా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వంలో రైతుల పరిస్థితి బాగుంది అని చెప్తున్నాడు. కనీసం మొక్కజొన్న చూస్తే 1650. కనీసం ప్రభుత్వము దీన్ని కొనుగోలు చేసి ఈ నష్టపరిహారాన్ని రైతుల నుంచి ఎంత తగ్గుతుంది, ఎంత ఇచ్చే సరిపోతాయి అనే ఉద్దేశంగా అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మొక్కజొన్నలు కొన్నాం, అన్నీ కొన్నాం, ఏటు జడ్డు. ఇబ్బంది పడుతున్న వల్ల ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు మన వాళ్ళు తెలుసుకోలేక కూటమి ప్రభుత్వం వస్తే మాకు అవి వస్తాయి ఇవి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికాడికి మళ్ళా చంద్రబాబు ఇచ్చిన పథకాలలో మాకు వస్తాయని ఆశపడి ఈ రైతులు ఈ ఓట్లు వేస్తే ఈరోజు చూస్తే వాళ్ళను చూస్తే కంట తడి పెడుతుంటే బాధ అనిపిస్తుంది. ఇంత బాధపడిన ప్రభుత్వాలు ఏ రోజు నిలవలేదు. మీరు అనుకుంటున్నారు
రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు తొందర వస్తాయంటే మార్చుకుంటూ వస్తున్నాడు. ఏ రోజు వచ్చినా కానీ స్థానిక ఎలక్షన్లలో కానీ ఏ ఎలక్షన్లు పెట్టినా కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ అధ్యక్షతన మేమందరం గెలిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం. వృద్ధుల హక్కుల రక్షణ మనందరి బాధ్యత. నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో కలెక్టర్ తనిఖీ ఎఫెక్ట్. డిపో మేనేజర్ మాధవిలత సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు. తెలుగు బాప్టిస్టు రక్షణాలయంలో ఘనంగా ముగిసిన విరామ బైబిల్ పాఠశాల. పాణ్యం మండలం గోనవరంలో రైతుల సమస్యలపై గలమెత్తిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.